ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి 10 లక్షలు ముట్టాలి. అంటే ఏమైతుంది? అది 200 కోట్లు అవుతుంది. ఈ ఊరి ప్రజల కాళ్ళలో రెక్కలలో పెరిగినటువంటి బిడ్డగా ఆ ప్రేమ నేను చూపెట్టదలుచుకున్నా. ఆనాటి సీఎం కేసీఆర్ తన కన్న ఊరు చింతమడకకు పోయి వరాలు కురిపించిండు. ఇంటికి 10 లక్షల చొప్పున 2000 కుటుంబాలకు 200 కోట్ల వరమిచ్చిండు. కానీ తెలంగాణలోని మిగతా 12,705 గ్రామాలకు నిధులు ఇచ్చేందుకు మాత్రం కేసీఆర్ కు మనసు రాలేదు. అదే రేవంత్ అన్న తెలంగాణలోని పల్లెలన్నీ తన కన్న ఊరితో సమానంగా భావిస్తున్నాడు. అందుకే తెలంగాణ పల్లెలన్నింటినీ అభివృద్ధి చేసేలా ఒక్కో గ్రామానికి 10 లక్షల స్పెషల్ ఫండ్ ప్రకటించిండు. పంచాయతీరాజ్ నిధులకు, ఫైనాన్స్ కమిషన్ నిధులకు ఇవి అదనం. 10 ఏళ్లు అధికారంలో ఉండి కేవలం తన సొంతూరినే బాగు చేసుకున్నాడు కేసీఆర్. మిగతా గ్రామాల సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోలేదు. అదే రేవంత్ అన్న రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాడు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు. తనకు కొండారెడ్డిపల్లి అంటే ఎంత ప్రేమనో తెలంగాణలోని మిగతా 12,705 గ్రామాలపై కూడా అంతే ప్రేమ అని నిరూపిస్తున్నాడు.